నల్గొండ జిల్లా వార్తలకు చదువుతాం. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి ఇలాకాలో సాగునీటి కోసం రైతులను రోడ్డెక్కుతా ఉన్నారు, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. 2 రోజుల క్రితం తిప్పర్తిలో మిర్యాలగూడ టు అద్దంకి నార్కట్పల్లి రహదారిపైన ధర్నా చేసినటువంటి రైతన్నలు ఈరోజు నేరుగా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడించారు. ఇరిగేషన్ శాఖ ఈ కార్యాలయాన్ని ముట్టడించారు. సాగునీటి కోసం ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాం. పుట్టంగంటి సంబంధించి ఏఎంఆర్పి మోటార్లను రన్ చేయకుండా తమ పంట పొలాలు ఎండబెడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున తిప్పర్తి, కనగల్, నకరికల్ మండలాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చి కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్కి వినతిపత్రం కూడా అందించడం జరిగింది. ఏ ఒక్క నాయకుడు పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు. తమ పంట పొలాలను కూడా ఎండిపోతూ ఉన్నాయి. కాలువల్లో కేవలం 300 క్యూసెక్ల నీరు మాత్రమే వస్తూ ఉంది. చివరాకటి భూములకు నీరు రావట్లేదు, చెరువులు నింపట్లేదు, కుంటలు నింపట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున రైతులను ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం నమ్ముకొని ఏఎంఆర్పి ప్రాజెక్టు లిఫ్ట్ కింద తామంతా కూడా పంటలు సాగు చేసాం, తీరా పంటలకు సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం తమను వేధిస్తుందంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. నాగార్జున సాగర్లో లక్షల క్యూసెక్ల నీరు వస్తూ ఉంది. క్రస్ట్ గేట్లు ఎత్తి నీరంతా కూడా సముద్రంలోకి వృధాగా వదిలిపెడతా ఉన్నారు. కానీ రైతులకు ఇచ్చేందుకు మాత్రం ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక లేదు, ముందు చూపు లేదు, ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు, చిత్తశుద్ధి లేదంటూ కూడా తిప్పర్తి, కనగల్కి సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఈరోజు పెద్దగా ఆరోపణ చేశారు, పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని, సొయ్యి తెచ్చుకొని తమకు పంట పొలాలకు నీరు అందించేలాగా ఏఎంఆర్పి D40, D39 కాలువల కింద ఎక్కడికక్కడ సాగునీటి నుంచి తమ పంట పొలాలు కాపాడాలంటూ కూడా పెద్ద ఎత్తున రైతన్నలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు చదువుతాం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఇంధనం మిల్లులను లబ్ధిదారులకు అందించాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం దిగారు. అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో పేదలకు సొంత ఇంటి కళను నిజం చేసేలాగా కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా వాటన్నిటిని కూడా శిథిలమయ్యేలాగా, పడవబడేలాగా కుట్ర చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే మౌలిక సదుపాయాలు కల్పించి అర్హులైనటువంటి పేదలందరూ కూడా ఇంధనం మిల్లు పంపిణీ చేయాలంటూ భువనగిరిలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో భారీ వర్షాలకు కుంటలన్నీ కూడా పొంగిపోలుతూ ఉన్నాయి, వాగులన్నీ కూడా పొంగిపోలుతూ ఉన్నాయి. ఆత్మకూరు మండల కేంద్రానికి సంబంధించి అదేవిధంగా బిక్కేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామకులకు రాకపోకలకు కూడా అంతరం ఏర్పడింది. ప్రజలది కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంతోపాటు మూసినది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. అటు చిన్నరావులపల్లి, బట్టుపల్లి, చిన్నరావులపల్లి సంబంధించినటువంటి గ్రామాల్లో కూడా మూసినది ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు ఎక్కడికక్కడ కూడా అంతరించిపోయినటువంటి పరిస్థితి, అంతరాయం కలిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది.